అమెరికా అంటే ప్రతి కామన్ మ్యాన్‌కి ఒక డ్రీమ్. అక్కడికెళ్లి జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి, బెటర్ లైఫ్‌ని లీడ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉండే కామన్ థాట్. కానీ ఈ 2025లో అమెరికా చేసిన ఒక ప్రకటన వల్ల ప్రతి ఒక్కరి డ్రీమ్‌ని డిఫరెంట్ యాంగిల్‌లో అయితే చూపించింది. ఒకే ఏడాదిలో 3250 మంది భారతీయులను డీపోర్ట్ చేయడం. ఇది చిన్న విషయం కాదు. దీనికి కారణం మనం ఏమైనా పెద్ద మిస్టేక్ చేశామా? ఈ డీపోర్టేషన్ వేవ్‌లో ఒక్క లెసన్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే అమెరికా మనల్ని ఎలా చూస్తుంది? మన ఊహలకు అస్సలు దగ్గరలో లేదు. మనం అవసరం ఉన్నప్పుడు మాత్రం మనలాగే ఉన్న వారిని గ్లోబల్ టాలెంట్ అంటారు. కానీ అక్కడ చేంజెస్ గాని అయితే, ఆ పాలిసీస్ టైటన్ అయితే, అదే మనల్ని ఒక్క సెకండ్‌లో అన్‌వాంటెడ్‌గా చూపిస్తుంది. అమెరికా 2025లో చేసిన డిపోర్టేషన్ ఒక ఇమిగ్రేషన్ డెసిషన్ కాదు. అది వాళ్ళ యాటిట్యూడ్, అది వాళ్ళ ప్రయారిటీ. అది మాకు మీరు అవసరం లేనప్పుడు మేము ఇలానే ఉంటాం. ఇది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే డీప్‌గా అయితే చూసేద్దాం. అమెరికా 2025లో మొత్తం 3258 మంది భారతీయులను డిపోర్ట్ చేసింది. అవును. ఒకే ఏడాదిలో ఇది సోషల్ మీడియాలో ఉన్న రూమర్ కాదు. ఎవరో చెప్పిన కథ కాదు. ఇది ప్రభుత్వమే ప్రకటించిన అఫీషియల్ నంబర్. ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్సిడెంటల్ స్పైక్ అయితే కాదు. ఎవరైనా పెద్ద తప్పు చేశారని వచ్చిన పనిష్మెంట్ కూడా కాదు. దీని వెనుక ఉన్న ప్యాటర్న్ చూస్తే అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థ 2025లో ఎలా మారిపోయింది? ఎవరిని ఎలా హ్యాండిల్ చేస్తుందని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ 3258 మందిలో చాలా మంది ఎడ్యుకేషన్ కోసం, జాబ్ కోసం, విజిటింగ్ పర్పస్ కోసం అమెరికాలో ఉన్న వాళ్ళే. ఈ డిపోర్టేషన్ సమయంలో ప్రతి ఒక్కరి దృష్టికి వచ్చిన సంఘటన ఏంటంటే 73 ఏళ్ల హర్జిత్ కౌర్ గురించి వచ్చింది. ఆమెను దాదాపు 3 దశాబ్దాలు అమెరికాలో జీవించింది. టాక్స్ కూడా చెల్లించింది. లాఫుల్లీ అక్కడ లైఫ్ గడిపింది. కానీ ఆమెను వచ్చిన డిపోర్టేషన్ ఆర్డర్ తర్వాత ఆమెను ఐసీయూ డిటెన్షన్‌లో పెట్టినప్పుడు ఏం జరిగింది బయటకు వచ్చినప్పుడు చాలా మంది జెన్యూన్‌గా డిస్టర్బ్ అయ్యారు. హర్జిత్ కౌర్‌ను హ్యాండ్‌కఫ్ చేశారని కొన్ని మీడియాలు ముందుగా వచ్చాయి. కానీ భారత విదేశాంగ మంత్రి రాజ్యసభలో స్పష్టంగా చెప్పిందేంటంటే హ్యాండ్‌కఫ్‌ను చేయలేదు. కానీ మాల్ ట్రీట్‌మెంట్ జరిగిందని ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అని చెప్పారు. ఆమెను 60-70 గంటల వరకు బెడ్ లేకుండా నేల మీద పడుకోబెట్టారు. ఆమెకు డబుల్ నీ రీప్లేస్‌మెంట్ ఉంది. ఆ కాళ్ళతో అక్కడ నేల మీద స్లీప్ చేయడం అనేది ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందో మీరే ఊహించండి. ఆమెకు మెడికేషన్ తీసుకోవడానికి నీళ్లు కావాలని చెప్పినప్పుడు ఐసీఈ అధికారులు ఐస్ మాత్రమే ఇచ్చారు. సరైన ఫుడ్ కూడా ఇవ్వలేదు. శాండ్‌విచ్ ఇచ్చారు తినలేకపోయింది. అందుకే అక్కడి గార్డ్స్ ఆమెను బ్లేమ్ చేశారు. ఆమెదే తప్పు అని చెప్పేసి. ఈ రిపోర్టింగ్ విన్న ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. భారత విదేశాంగ శాఖ ఈ విషయం అమెరికా ఎంబసీకి అధికారికంగా రిపోర్ట్ చేసింది. లుక్ ఇంటు ది ఇన్సిడెంట్ అని యుఎస్ అథారిటీస్‌ని స్పష్టంగా తెలిపింది. అంటే ఇది స్మాల్ మిస్‌అండర్‌స్టాండింగ్ కాదు సీరియస్ కన్సర్న్ అని. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ 3250 మంది డిపోర్ట్ ఇండివిడ్యువల్స్‌లో ఇంకా 1226 మంది రెగ్యులర్ ఫ్లైట్స్ ద్వారా కాకుండా ఐసీఈ లేదా యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్స్ ప్రొటెక్షన్ నిర్వహించి చార్టర్ ఫ్లైట్స్ తీసుకొచ్చారు. ఇవి కమర్షియల్ ఫ్లైట్స్‌లా ఉండవు. అక్కడ ట్రావెల్ ఫ్రీడమ్ ఉండదు. ఎన్విరాన్మెంట్ చాలా కంట్రోల్డ్‌గా ఉంటుంది. సాధారణంగా మనం యుఎస్ ఇమిగ్రేషన్ అంటే ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్, అప్రూవల్స్ ఇలాంటివి అనుకుంటాం. కానీ 2025లో ఇది పూర్తిగా మారిపోయింది. ఏప్రిల్ నెలలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ కొత్త పాలసీ ప్రకటించిన తర్వాత సిట్యుయేషన్ మరింత కఠినంగా మారింది. చిన్న ఒఫెన్సెస్, మైనర్ ఇష్యూస్ కూడా వీసా క్యాన్సిలేషన్స్‌కి కారణమయ్యాయి. కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ పై సెల్ఫ్ డిపోర్ట్ ప్రెషర్ కూడా ఉందని ఇండియా సైడ్ నుంచి వెల్లడించారు. స్టూడెంట్స్ మెంటర్స్ లో మరో లేయర్ ఏంటంటే యుఎస్ అథారిటీస్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ గా మార్చాలని అప్లికెంట్స్ ని అడిగారని అధికారికంగా తెలిపింది. ఇదే మొదటిసారి ఈ స్థాయిలో సోషల్ మీడియా సెక్యూరిటీ యాంగిల్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అండ్ ట్విట్టర్ లో ఏం పోస్ట్ చేశాడు, ఎవరిని ఫాలో అయ్యారు అని ప్రతి ఒక్క దాన్ని ఇమ్మిగ్రేషన్ అసెస్మెంట్ లో భాగమయ్యాయి. ఇది చాలా మంది ప్రైవసీ కన్సర్న్ గా అనిపించింది. ఈ మొత్తం విషయాన్ని ఒక కోణంలో మాత్రమే చూస్తే సరిపోతుంది. అమెరికా తన ఇమిగ్రేషన్ రూల్స్ అమలు చేస్తున్న విషయం కాదు గానీ, తనకు అవసరం లేని సమయంలో మనల్ని ఎంత సులభంగా పక్కన పెట్టేస్తుందనే విషయంపై ఒక వృద్ధురాలపై జరిగే ట్రీట్మెంట్ అండ్ చార్టర్ ఫ్లైట్స్‌లో పంపిన వందల మంది స్టూడెంట్స్ ప్రైవసీని కూడా ఈ ప్రాసెస్‌లోకి లాగే విధానం ఇవన్నీ ఒకే దిశలో పాయింటెడ్‌గా చూపుతున్నాయి. ఇది స్ట్రిక్ట్‌నెస్ కాదు. ఇది రెస్పెక్ట్ లేకపోవడం. మనం అక్కడికి ఎంత కాంట్రిబ్యూట్ చేసినా చివరకు ఇంపార్టెన్స్ వారి చేతుల్లోనే ఉంది. ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ప్రతి కమెంట్‌ని చదివి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీకేదైనా ట్రెండింగ్ టాపిక్ గురించి తెలుసుకోవాలనిపిస్తే లేదా నెక్స్ట్ వీడియో ఎలాంటి సబ్జెక్ట్ మీద కావాలో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నా కోసం ఒక పెద్ద మోటివేషన్. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.